సార్, సుప్రీంకోర్టు సిజేఐ సూర్యకాంత్ ట్రేడ్ యూనియన్ల వల్లే చాలా కంపెనీలు మూతపడ్డాలు లేకపోతే లాభాలు తగ్గడాలు జరుగుతున్నాయి అని ఒక తీవ్ర వ్యాఖ్య చేశారు. దీని మీద ట్రేడ్ యూనియన్లు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఏంటి సార్ ఆ మాటల వెనక ఏమైనా ఆంతర్యం ఉందా? అసలు ఏంటి అంటే ఒక భావజాలం అయితే దాని వెనక ఉంది. భారతదేశంలో ఇప్పటికే కార్మిక చట్టాలని చాలా తేలికైపోయి రక్షణ లేకుండా పోయింది. లేబర్ కోడ్లు పెట్టారు, ఎవరితో అయినా ఎన్ని గంటలైనా పని చేయించుకోవచ్చు, తనిఖీ వ్యవస్థ ఉండదు, కనీస వేతనం అనేదాన్ని కూడా రకరకాలుగా మారుస్తున్నారు, నిర్వచనం మార్చారు. వీటన్నిటి వల్ల పైకి చూస్తేనేమో ఇది మీద కార్మికుల సంక్షేమం కోసం అంటున్నారు, కానీ నిజానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వ్యాపారవేత్తలకు పరిస్థితి సులభతరం చేయడం అన్నది స్లోగన్గా ఉంది ఇప్పుడు. కాబట్టి ఈ సమయంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఈజ్ ఆఫ్ లేబర్ లాస్ ఇలా వచ్చింది. సో ఈ సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆ ధర్మాసనం ముందుకు ఒక కేసు వచ్చింది, తమిళనాడుకు సంబంధించింది, కార్మికులకు. దాని మీద మాట్లాడుతూ ఆయన చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు అన్నట్టు ఏమన్నారు, అసలు సంప్రదాయ పరిశ్రమలన్నీ మూతపడిపోయినాయి. అంటే ఎప్పటి నుంచో ఉన్న పరిశ్రమలు సంప్రదాయ అంటే ఇవన్నీ ఎందుకు మూతపడ్డాయి? ట్రేడ్ యూనియనిజం వల్లనే మూతపడ్డాయి. ఎన్ని మూతపడ్డాయో మీకు తెలుసా? ఇలా మూతపడిపోతుంటే భారతదేశం ఎందుకు అభివృద్ధి చెందట్లేదో ఇప్పుడు అందరికీ ఇప్పుడు అర్థమవుతుంది. ఈ పద్ధతిలో వ్యాఖ్యానించారు. ఒకసారిగా అందరూ షాక్ అయ్యారు. యూనియనిజం అనే పదం, ట్రేడ్ యూనియనిజం అనే పదం వాడారు. దీని మీద చాలా వివరాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. పరిశ్రమలు మూతపడడం అంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ కింద వివాదాలు తగ్గిపోతున్నాయి. 300 కూడా లేవు దేశంలో. గత 17 ఏళ్ల నుంచి ఇవి తగ్గుతూనే ఉన్నాయి. 17 ఏళ్ల నుంచి తగ్గుతూనే ఉన్నాయి. తాజాగా చూస్తే 320 ఎన్నో ఉన్నాయి లెక్కల ప్రకారం. మరోవైపున చూస్తే అమాల్గమేషన్స్, డిజల్యూషన్స్, బ్యాంక్ రప్సీస్, వీటి వల్ల మూతపడేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ సంఖ్య 2,05,000 ఉంది తాజాగా. అంటే 2,05,000 కంపెనీలు మూతపడింది వాళ్ళ వ్యాపార వ్యవహారాల వల్ల. రెండవది, ఇప్పుడు మొన్నేమో బెంగాల్లో కలకత్తా సరిహద్దులో ఆనందపూర్ అనే దగ్గర డంపింగ్ యార్డ్స్లో ఉన్న అక్కడ వాళ్ళు ఇవేవో చేస్తారు, పిల్లలు తినే ఇట్లాంటివి, అక్కడ ప్రమాదం జరిగి చాలా 15 మంది 20 మంది దాకా చచ్చిపోయారు, ఇంకా ఎక్కువ అని లెక్క. ఈరోజు పత్రికలు మీరు చూస్తే మేఘాలయలో పిన్ హోల్ మైన్ అంటారు, అలాంటి గనిలో ఇల్లీగల్ 18 మంది చచ్చిపోయారు. ఎక్కడ చూసినా కానీ చాలా విచ్చలవిడిగా. మొన్న హైదరాబాద్ దగ్గర చనిపోయారు, మొన్న విశాఖపట్నం దగ్గర చనిపోయారు. ఎక్కడ చూసినా కానీ వీళ్ళకేం రక్షణ లేదు. హైదరాబాద్లో అంతకుముందు శివార్లలో పరిశ్రమ బొలారం దగ్గర చనిపోయిన వాళ్ళైతే, మొన్న ఫర్నిచర్ పరిశ్రమలో చనిపోయిన వాళ్ళైతే వీళ్ళకి అసలు పని పరిస్థితులు లేవు, వేతనాలు లేవు, గంటల అదుపు లేదు. అసలు ఎక్కడ ఉంటారు వాళ్ళు? అక్కడే కుక్కి. ఇటువంటి వాళ్ళ తరపున న్యాయస్థానాలు నిలబడాల్సింది పోయి సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తి ట్రేడ్ యూనియనిజం పెరగడం వల్ల ఇదన్నీ జరుగుతున్నాయని చెప్పడం నిజంగా ఒక దిగ్భ్రాంతికి గురి చేసిన ఆ పరిస్థితి. ఈ వేతనాలు తగ్గిస్తున్నారు, కలెక్టివ్ బార్గెనింగ్ అంటారు. అంటే ఒక సంఘంగా ఏర్పడి మాకు ఇంత వేతనం కావాలి, ఇవ్వకపోతే నిరసన తెలుపుతాము అని చెప్పడం కార్మికులకు ఉన్న హక్కు. భారత రాజ్యాంగం 19(1)C అధికరణం ఆ హక్కు ఇస్తుంది. న్యాయస్థానం, మరి ముఖ్యంగా అత్యున్నత న్యాయస్థానం యొక్క బాధ్యత పౌరుల ప్రాథమిక హక్కులు కాపాడడం. దాని బదులు ట్రేడ్ యూనియనిజం వలన ఇదంతా దెబ్బతినిపోతుంది అని ఆరోపించడం నిజంగా చాలా అభ్యంతరకరమైంది. ఇప్పటికే దేశంలో కార్మిక సంఘాలన్నీ రైతు సంఘాలతో కూడా కలిసి ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె చేస్తున్నాయి, గతంలో కూడా చేసాయి. సో ఇలాంటి సమయంలో అత్యున్నత న్యాయస్థానం నుంచి ఈ మాట రావటము అంటే దేశంలో వాతావరణం ఎలా ఉంది, మాట్లాడితే కార్మికులు పని చేయరు, ఇదంతా వాళ్ళ మీదకి తోసేయటం, వాళ్ళని పీడించే వాళ్ళను, కొల్లగొట్టే వాళ్ళను, వలస కార్మికులు వాళ్ళు ఎవరిని ఏం చేస్తారు? నిజానికి చాలా చోట్ల ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఉండకూడదు, ఆర్గనైజ్డ్ యూనియన్స్ ఉండకూడదు అన్నట్టుగా యాజమాన్యాలు నడుస్తున్నాయి. సో దానికి వంత పడే విధంగానే ఈ భావాలన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి కట్టుదిట్టం చేయాలి న్యాయమూర్తులు లేదా న్యాయస్థానం కూడా దీన్ని చక్కదిద్దుకొని సరైన నిర్దేశం చేస్తుందని చెప్పి మనం ఆశించాలి. రైట్ సార్.